ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 8వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 8వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కొంచెం ఆర్థిక విషయాల్లో కానీ, కుటుంబ విషయాల్లో కానీ, మీ పిల్లలతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మీరు ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి మీకు కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అనవసరపు ఖర్చులు మీరు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే దూర ప్రయాణాలు కూడా మీకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీరు మీ పిల్లలతో కానీ, మీ యొక్క పార్ట్నర్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో వాగ్వివాదాలు కానీ, ఘర్షణలు కానీ, గొడవలకు కానీ తిరగకుండా ఉండటం చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం బాగున్నట్టు అనిపించినప్పటికీ కూడా మీకు మీరు ఆశించిన ఆత్మవిశ్వాసం మీకు చేకూరపోవటం మీకు కొంచెం ఆందోళన కలిగిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు చేస్తున్న పనులు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా తగిన ఆదాయం కానీ, తగిన సత్ఫలితాలు కానీ రావటం లేదన్న ఒక రకమైన బాధ మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈరోజు ఎవరికీ కూడా ఎలాంటి హామీలు ఇవ్వద్దు, ఎలాంటి షూరిటీ సంతకాలు చేయొద్దు. అలాగే స్థిరాస్తుల పరంగా ఎలాంటి హామీలు కానీ, సంతకాలు కానీ మీరు చేయకపోవటమే మంచిది. అలాగే విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి, చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మానసికమైన ఆందోళన ఎక్కువగా పెరగటం వల్ల కొంచెం మీకు సోమర్తనం కూడా ఆవరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువులను కానీ, మీ విలువైన ఆభరణాలు కానీ మీరు జాగ్రత్తగా దాచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విలువైన ఆభరణాల విషయంలో, విలువైన వస్తువుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఆరోగ్యాన్ని కూడా ఈ రోజున జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రతి విషయానికి కూడా మీరు కొంచెం పాజిటివ్ థింకింగ్, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. దానివల్ల చాలా వరకు మీ సమస్యల తీవ్రత తగ్గి మీకు కొంచెం సాంత్వనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.